అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజన విద్యార్థిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న గిరిజన సంక్షేమ వసతి గృహ వార్డెన్ హేమ వార్తను ప్రసారం చేసిన మైత్రి మీడియా వార్తకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా సత్కరించారు. ఆమెకు సాల్వా కప్పి అభినందనలు తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం వాడిపుట్టి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వార్డెన్ హేమ వెంటనే స్పందించి రవాణా సౌకర్యం లేని పరిస్థితుల్లో విద్యార్థినిని భుజాలపై మోసుకుంటూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె చూపిన సమయస్ఫూర్తి సేవాభావం పట్ల ప్రజలతో పాటు జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారి, సిబ్బంది విద్యార్థుల సంక్షేమాన్ని అత్యంత బాధ్యతగా పరిగణించాలని సూచించారు. సెలవుల అనంతరం వసతి గృహాలకు తిరిగి వచ్చే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు వెంటనే వైద్య సహాయం అందించి సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వార్డెన్ హేమ చూపిన సేవా దృక్పథం ప్రతి వార్డెన్కు ఆదర్శంగా నిలవాలని, విద్యార్థుల పట్ల అంకిత భావంతో పనిచేసేలా అందరూ స్ఫూర్తి పొందాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి ఆరోగ్యం, విద్యా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు. వార్డెన్ హేమకు లభించిన ఈ గౌరవం గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిలో సేవా స్ఫూర్తిని మరింత పెంపొందిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వార్తను తమ దృష్టికి తీసుకువచ్చిన మైత్రి మీడియాకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేకంగా అభినందించారు.